తిమ్మర్ మల్లన్న గారు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. కావాలంటే క్రమశిక్షణ ఉల్లంఘించి మీరు బయటకు వస్తా ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎలా చూస్తా ఉన్నారు? కావాలని కాదు బాయ్ సాబ్, బీసీలకు మంచి జరగాలని. క్రమశిక్షణ అనేది, క్రమశిక్షణ లేని వాళ్ళు క్రమశిక్షణ నోటీసు నాకు ఇస్తే నేను ఏం చేయాలి? ఇదే చిన్నారెడ్డి గారు క్రమశిక్షణ తప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీద ఆడ ప్రెస్ మీట్ పెట్టి తిడతా ఉంటే వాళ్ళు నా క్రమశిక్షణ నోటీస్ కావాలని ఒక వర్గం మీద అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తా ఉన్నాడు. చెప్పాలి. అంటే రెడ్డి వర్గానికి సంబంధించి ఏమన్నాను ఆయన వరంగల్ గానీ ఏమన్నాను చెప్పాలి. కొంత వర్గానికి అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మా బీసీల సొమ్ము తింటా ఉన్నారని కూడా టార్గెట్ చేసినట్టు కూడా మాట్లాడారు కదా. అంటే గతంలో ఎన్నికలలో బీసీలకే మీరు సపోర్ట్ చేస్తూ ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కోసం ఇట్లా వ్యతిరేకంగా చూడడానికి ఎలా? విషయం ఏం చెప్తా ఉందంటే, ఆ రోజు ఒక వ్యక్తి బీసీల పట్ల అనుచితంగా కామెంట్ పెడితే ఆ దాన్ని ఉద్దేశించి ఆ వ్యక్తికి మేము చెప్పడం జరిగింది. అంతేగాని ఎవరిని అనడం కోసమే దేనికోసమో కాదు. సేమ్ టైము బీసీలను, బీసీ ఉద్యోగులను, బీసీ యువతను, బీసీ సమాజాన్ని ఎవరేమన్నా అంటే అదే స్థాయిలో రిప్లై కూడా ఉంటుంది. మిమ్మల్ని గెలిపించుకున్న ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళకి 2 లక్షల జాబ్లు ఇవ్వలేదు, వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నప్పుడు వాళ్ళని వదిలేసి ఇప్పుడు బీసీ నినాదం పట్టుకుని వెళ్తా ఉన్నారు. ఎలా చూడొచ్చు? ఇప్పుడు వదిలేసినట్టేనా? అంటే ఇప్పుడు ఇది పట్టుకుంటా అంటే అది నేడిట్స్ పెట్టి వచ్చినాం చెప్పు. మరి వైసాబ్ నేనేమంటున్నా, ఎవరిని వదిలిపెట్టలేదు. మా దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళ తరఫున మేము మాట్లాడాల్సిందే. నేను మాట్లాడుతున్న ప్రతి మాటలో వీళ్ళందరూ ఉన్నారు. ఓకే.